వీటి మొత్తం అమౌంట్ కలిపి 15,13,80,889 రూపాయలు లబ్ధిదారులకి చేకూరినాయి. నా పేరు మాసవరపు మేరీ, సిరిగిరిపాడు. మాకు అమ్మ ఒడి వస్తుంది, నాకు పింఛన్ నెల నెల వస్తుంది. మా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నీ మాకు బాగానే వస్తుంది. మా ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి ఓటు ఆయనకి వేసి గెలిపించుకోండి. మాకు బాగా చేస్తుండ అన్ని, అది ఇదే బాగుంది. మాకు అన్ని లబ్ధి పొందినాం. అప్పట్లో పింఛన్ తీసుకోవాలంటే ఓ అట్ట చాలా పంచాయతీ ఆఫీస్ కాడికి పోవాలి, ఎల్దుర్తికి పోవాలి, మాడికి పోవాలి, ఇడికి పోవాలి. ఇప్పుడు మాకు జగనన్న తరపున ఇంటికే వచ్చేస్తుర్రు. కాలనీలో వాటర్ ప్రాబ్లం తీర్చిర్రు, బోర్లు వేయించిర్రు. మాకు చర్చి కావాలంటే మాకు ఎమ్మెల్యే గారు సాయం చేసిండు. మాకు ఎంపీపీ మాకు అన్ని విషయాలకి అన్ని దగ్గర ఉండి సహకరించి మాకు అన్ని చేస్తుంది. జగను ఎస్సీలంటే బాగా ప్రేమతో చూసుకుంటాడు. చంద్రబాబు ఎస్సీలంటే ఎస్సీ కులంలో పుట్టడమే వేస్ట్ అన్నోడు. చంద్రబాబు ఎట్లా ప్రేమిస్తాడు? అసలు ఎస్సీలను ప్రేమించాలంటే జగనే. మాకన్ని పథకాలు ఎత్తుండు జగను. అమ్మఒడి ఎత్తుండు, రైతు భరోసా పడుతుంది, మరి విద్యా దీవెన పడుతుంది, మరి 18,750 45 సంవత్సరాల వాళ్ళకి పడుతుంది. మరి అన్ని పథకాలు జగనుకి, దానికి అర్హత పొందిన వాళ్ళందరికీ జగను అన్ని పథకాలు ఇస్తుండు. ఏ లంచగొండితో పని లేదు, ఏ నాయకులతో పని లేదు, డైరెక్టర్గా అకౌంట్లోనే వేసేస్తుండు. మా ఇంట్లో ఏ కార్యక్రమం జరగాలన్నా మేము పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఇంటికాడికి వెళ్ళి ఇట్లా సంగతయ్య మా కార్యక్రమం ఉంది, పలాని రోజు నువ్వు రావాలంటే మేము వస్తున్నానని అంటాడు. ఖచ్చితంగా మా కార్యక్రమాలలో పాల్గొంటాడు. మేము అడిగింది సాయం చేస్తాడు. మా ఇళ్లలో కూడా భోంచేసి వెళ్ళిపోతాడు. మాకు ఎస్సీలకి న్యాయం జరగాలంటే మళ్ళా పైన జగనే గెలవాలా, ఇక్కడ రామకృష్ణారెడ్డే గెలవాలా. చంద్రబాబు మాటలు ఇక్కడ ఎవ్వరూ నమ్మేటట్టు లేరు. చంద్రబాబు ఎందుకంటే గతంలో కూడా ఇంటి హామీలు ఇచ్చి మోసం చేసిండు. ఇప్పుడు చంద్రబాబు మాటలైతే ఎవ్వరూ నమ్మేటట్టు లేడు. ఏదైనా కానీ జగను మాట ఇచ్చిండంటే ఆ మాట ప్రకారంగా చేస్తాడు. మాకు రామకృష్ణారెడ్డి ఇక్కడ మాట ప్రకారంగా చేస్తాడు. మా ఊర్లో మేము విషయాలకు మాకు బాగా అండదండగా ఎంపీపీ గారు సంజీవ్ రెడ్డి ఉన్నాడు. మేము ఏది కార్యక్రమం ఏది కావాలన్నా కానీ మాకు అండదండగా ఉంటాడు. మాకు అన్ని దగ్గరకు వచ్చి మాకు అన్ని సత్ప్రాయంగా చేస్తాడు. ఓటు వేయాలన్నా వేసే వాళ్ళు కూడా వేయలేరు. ఎందుకంటే ఇదివరకు గతంలో జరిగిన ఈ ప్యాషన్ ఇచ్చిన వల్ల బెమ్మారెడ్డి యాక్చువల్లీ ఎన్నో చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయినోడే. ఇక్కడ కొత్తగా మళ్ళీ వచ్చి మళ్ళీ లేకపోతే అన్ని సమస్యలు అన్నీ పెడుతున్నాడు. గత 3 సంవత్సరాలు చూసుకుని మన పిన్నెల రామకృష్ణారెడ్డి అంతా ఎక్కడ ఏదైనా సమస్య లేకుండా, ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా జరిగింది. ఎప్పుడైతే ఒక సంవత్సరం అయితే ఈ బెమ్మారెడ్డి వచ్చి అన్ని సమస్యలు పెడతారు. ఎస్సీలు అంటే చంద్రబాబుకి ఎట్టదు. ఎందుకంటే గతంలో అన్నాడు ఎస్సీలు అంటే ఎస్సీలలో ఎవరో పుట్టాలి అనుకునే వాళ్ళు ఎవరు ఉంటారనేది కూడా ఆ మాట అన్నాడు. ఆ జగన్కి ఇప్పుడు కాదు ఎప్పటికైనా ఆ మాట అనేది రాదు. ఎస్సీలో ప్రేమిస్తారు ఎప్పుడైనా చూడండి, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని అంటాడు. అంత మంచిగా చూసుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు కానే కాదు. జగనే ఏనాటికి ముమ్మాటికి జగనే జనాలను ఎస్సీ ఎస్టీ ప్రేమించాలంటే జగనే. మాకు బోర్లు వేయించిండు. ఇదివరకు ఇబ్బంది పడేది. చంద్రబాబు గతంలో పరిపాలన ఉంచినప్పుడు ఇబ్బంది పడేది నీళ్ళకి. ఇప్పుడు ఆ ఇబ్బంది కూడా లేదు. మన సంజయ్ రెడ్డి గారు నాయకత్వం చేసిన కానించి మన సంజయ్ రెడ్డి గారు అన్నదండలతో పిన్నెల రామకృష్ణ దగ్గరికి వెళ్తే ఆయన మళ్ళీ నీళ్ళు కావాలంటే నీళ్ళు, కానీ ఏదైనా సమస్యలు ఉన్నా నాడు నేడు కానీ ఏదైనా స్కూల్, ఇదివరకు మా స్కూల్ అయితే దరిద్రంగా ఉండేది. ఇప్పుడు నాడు నేడు కింద కొన్ని లక్షలు ఇచ్చాడు. అక్కడ జగన్ గెలవాలి, ఇక్కడ మన పిన్నెల రామకృష్ణారెడ్డి గారు గెలవాలి. గెలిస్తేనే అభివృద్ధి మనకు వస్తుంది. ఇప్పుడు దాకా ఏం ఫీల్ కాలేదు. అందరికీ అంది. ఆయన అవున పరిస్థితి మొత్తం అందినాయి, ఒక్కటి మిస్ కాలే. ఇప్పటికి అన్ని అందినాయి, అన్ని చేసిండు. నీ గురించి మరి మళ్ళీ రేపు కోడు పడ్డాక మరి ఆయన ఏ పథకాలు పెడతాడో ఏ వస్తాయో అవి మరి తర్వాత అనుకో. ఇప్పుడు జరగపోయినవి మొత్తం ఆయన శుభ్రంగా మొత్తం అవనపరిచాడు. రికమెండేషన్ చేసుకునేది ఏదైనా రావాలంటే ఇప్పుడు రికమెండేషన్ లేదు. ఇప్పుడు మా నాయకుడు ఒకడు ఉండు సంజీవ్ రెడ్డి, వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ వైఎస్ఆర్ వాళ్ళు కానీ ఓడిచ్చినా వాళ్ళకి మొత్తం పని చేసి పెడుతుండు, ఒకరిని మిస్ కాకుండా. ఇదివరకు వాళ్ళ పరిపాలనలో మాకు కొంతమందికి పింఛన్లు రాకుండా, కొంతమందికి లోన్లు రాకుండా పక్కన పెట్టేది కాగితాలు. ఇవాళ అదేం లేదు, మొత్తానికి చేస్తుండు. నాకు పింఛన్ వస్తుంది. మా కోడళ్ళకి మాకు రైతు భరోసా, మళ్ళీ ఆయన డబ్బులు వేసేవి అవి వస్తున్నాయి. మాకు లోన్ ఇస్తున్నారు. మా కోడళ్ళకి మిషన్ ఉంటే మిషన్కి డబ్బులు వస్తున్నాయి 10,000 మా ఇంట్లో. ఇప్పుడు రామకృష్ణారెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసి బాగా పెద్ద మెజార్టీతో గెలిపించాలని మా అభిప్రాయం. ఇప్పుడు బాగా చెప్తాను. ఊళ్ళల్లో పోటీలు లేవు, మొత్తానికి ఇవ్వాల్సింది ఎవడన్నా కానీ.
అందరికి సౌకర్యం 3 సంవత్సరాల ముందు వస్తే వాళ్ళ పార్టీలో నాకు కట్టేసి నాకు స్వామి వచ్చినవి కూడా కట్టేసి కడాగ దింగిర్రు వాటి నుంచి అటు ఉండోడే మనోడు ఒకడు నేను చూస్తున్నా మా ఊళ్ళో ఉండ్రు ఒకడు తర్వాత అన్నాడు వాడాడు 3 సంవత్సరాలు అయినది నానే 3 సంవత్సరాలు అయినది ఈ దారి దింగినాము అని చెప్పి ఒకప్పుడు పెన్షన్ కోసం మొత్తాన్ని గుట్టలు చేసి పెట్టి ఎప్పుడో వాళ్ళ బుద్ధి పెట్టినప్పుడు పేరు వస్తే ఇస్తారు. ఇప్పుడు ఇవాళేంది మనం లేచి కళ్ళు పుడుకొని లేచి వచ్చాకనే వాటి మీదకి వచ్చి నిలబడి కిచెన్ తీసుకో అంటారు. నేను ఆదోళం అయినా పోయిన ప్రభుత్వంలో ఎలాంటి మేలు జరగలేదు. నేను రాజశేఖర రెడ్డిని కాంచుకొని నేను ఈ పార్టీ అయినా వాళ్ళ తరపున బలగం తరపున మాటకారులు వాళ్ళకి ఈ పింఛన్ల పంచాలు అలాగే ఇచ్చారు. ఏ బయట నేను వచ్చిన కాంచి మటుకు అన్నీ సముద్రంగా నీ ఓడు నా ఓడని లేకుండా సగిలేఖం జరిపాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఈయనకే మేము గొడవపడి ఎప్పుడు కూడా అందరికి నీ ఓడి నా ఓడని లేదు, ఎవడు లేకుండా మొత్తానికి ఒకే రీతికి జరుపుతున్నాను. రైతులకి రజు భరవాసి ఇచ్చాడు, మరి పింఛన్లు ఇచ్చాడు, మరి కౌలు చాలకు కూడా డబ్బులు వేసాడు, మరి పరువు నట్టం రాష్ట్రానికి మొత్తానికి కూడా ఇస్తుండు. ఒక దేశం కాదు, ఒక ఊరు కాదు. ఆయన మొత్తం మేలేసేస్తాడు ఆయన వచ్చిన కాంచి. అంతకుముందు ఎవడు రూపాయి చేయలే. పింఛన్లు కూడా నీ ఓడి నా ఓడ కూడా ఇస్తాడు. ఆ పార్టీ ఈ పార్టీ అనుకోండి మొత్తం మేలే జరిపి. జగన్మోహన్ రెడ్డి వస్తేనే మంచిదండి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీరిద్దరు కూడా వస్తే దేశానికే అభివృద్ధి జరుగుతుంది. గతం ప్రభుత్వం అన్ని మాటలకే ఇదేనరు. ఇప్పుడు ఏది కావాలన్నా రైతులకి మేలు చేసి రైతులకి గిట్టుబాటు ధర ఇస్తున్నా, ఇన్పుట్ సబ్సిడీ, జలకల బోర్లు వేసారు. వర్కపుడిశాల గురించి వాళ్ళేమో ఆకతాయిగా చెప్పారు, వీళ్ళు పర్మిషన్లు తెచ్చి మొత్తం పనిచేస్తారు. మా మండలానికి జలకల బోర్లు ఇవన్నీ ఆయన ద్వారానే కదా, ఆయన తెచ్చిందే కదా. మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెల్లుర్తి మండలానికి రోడ్డు దాటానికి కానీ ఈ వర్కపుడిశాల పర్మిషన్లకు కానీ జలకల బోర్లు మా నియోజకవర్గం మా మండలానికి కావాలని మొత్తం దగ్గరుండి తెచ్చిండు. మాది కరువు ప్రాంతం, మెట్ట ప్రాంతం అని ఈ కరెంటు 3 ఫేస్ మోటార్లు కాలిపోకుండా ఇవన్నీ కృషి చేసిండు. అందువల్ల మునుపు వచ్చిన మెజార్టీ మీద ఇంకా ఎక్కువే వస్తుందని మేము అనుకుంటున్నాం. మేము సర్పంచ్ అయిన తర్వాత ఈ ఊరికి 268 పట్టాలు ఇప్పించాం నిరుపేదలకి. పింఛన్లు 200 పైన మా తోటి సంబంధం లేకుండా సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత అర్హులైన వారికి పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అని చూడలేదు, మతం చూడలేదు, ఏది చూడకుండా 250 పింఛన్లు మేము వచ్చిన తర్వాత ఇప్పించాము. అది ఒక టీడీపీ లాగా జనభూమి కమిటీలు వేసి కాగితాలు దించేసి మా పార్టీ వాళ్ళకి ఇస్తామని కాకుండా ఏ పార్టీ అన్నా కానీ, ఏ కులం అన్నా కానీ, ఏ మతం అయినా సరే మేము 250 పింఛన్లు ఎక్స్ట్రా తెప్పించాము మేము వచ్చిన తర్వాత. పోతే ఒక 40 లక్షలకి రోడ్లు వేయించాము, సీసీ రోడ్లు. పోతే జలకల బోర్లు వేయించాము. పోతే మళ్ళీ వాటర్ ఊర్లో మా శ్రీగిరిపాట్లో బాగా ప్రాబ్లం అయితే ఈ మధ్య 5 బోర్లు వేయించి ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయాలనే ఆలోచనతో బోర్లు వేయించాము. ఈ శ్రీగిరిపాట్లో 1, 2 2 సచివాలయాలు ఉన్నాయి సార్. 2 సచివాలయాల మీద 44 కోట్ల రూపాయలు ఏ రూపాయన అయితేనేమి, ఒక పింఛన్ అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, జగనన్న అయితేనేమి, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ 18,750 రూపాయలు అయితేనేమి, మొత్తం మీదుగా 44 కోట్ల రూపాయలు ఒక శ్రీగిరిపాడు గ్రామంలోనే ఖర్చు పెట్టాం. ప్రతి గ్రామంలో విలేజ్కి ఒకే సచివాలయం ఉంటుంది. శ్రీగిరిపాడు మేజర్ పంచాయతీ అని 2 సచివాలయాలు తీసుకొచ్చాము. 2 సచివాలయాలు తీసుకొచ్చిన మా ఊర్లో ప్రాథమిక ఇది గిరిజన హాస్పిటల్ ఉంది, గిరిజన ఇది ఉంది, హాస్టల్ ఉంది, గిరిజన హాస్టల్ ఉంది, సచివాలయాలు 2 తీసుకొచ్చాము, ఆర్బీకేలు 2 తీసుకొచ్చాము, విలేజ్ క్లినిక్లు 2 తీసుకొచ్చాము. ప్రతి ఒక్కటి శ్రీగిరిపాడు గ్రామానికి చాలా డెవలప్మెంట్ జరిగింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం, మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం.